మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. వెళ్ళరా. చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకొచ్చావు? నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. కాకపోతే శౌర్యని మీ ఇంటి కోడలు చేసుకోవటం మీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు. భూమి వల్ల ఈ పెళ్ళాగిపోతే మీరు మేము అందరం బాధపడాలి. మాకేం బాధ? ఒకసారి ఈ అమ్మాయి నా కోడలని మీరు ఫిక్స్ అయిన తర్వాత ఇక ఏ అమ్మాయి వచ్చినా ఆ అమ్మాయి వేరే అమ్మాయి అవుతుంది కదండి. ఈ అమ్మాయి అయితే బాగుండేది అని మీరు జీవితాంతం అనుకుంటూనే ఉంటారు కదా. అందుకే పిన్నిగారు, జరిగిన దానికి నేనే కాదు ఇంట్లో వాళ్ళందరూ క్షమాపణ చెప్తున్నారు. దయచేసి ఈ పెళ్ళొద్దనకండి. అంటే ఏంటి? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ సంబంధం చేసుకోమంటావా? చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ ఉద్దేశం మీ వాళ్లకుండుంటే నువ్వు కాదు, మా అన్నయ్య, మా అల్లుళ్ళు రావాలి ఇక్కడికి. ఇప్పుడు వాళ్ళు మీకు మొహమే చూపించలేకపోతున్నారు. అత్తయ్యకి ఎలా ఎదురుపడాలి, ఏం మాట్లాడాలి అని మా బావ చాలా ఇబ్బంది పడుతున్నారు. నా చెల్లెలికి నా ఇంట్లో అవమానం జరిగిందే, ఇక జీవితంలో తనకి నా మొహం ఎలా చూపించగలనని మావయ్య గారైతే ఇంకా ఇబ్బంది పడిపోతున్నారు. అలా వాళ్ళందర్నీ చూడలేకనే నేనిలా వచ్చాను. వాళ్ళైతే నిజంగా రాలేకపోతున్నారు. దయచేసి ఒక్కసారి మీరొచ్చి మాట్లాడండి. ఏంటి, మళ్ళీ రావాలా? అంటే అవతలి వాళ్ళు మనకి ఎదురు పడలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళకి మనం ఎదురుపడినప్పుడే కదా మన గొప్పతనం బయటపడుతుంది. ఇప్పుడు మీరు ఆ ఇంటికి వచ్చినందువల్ల మీ పరువు పోయేదైతే ఏముండదు కదా. వాళ్ళ దృష్టిలో మీరింకా గొప్ప వాళ్ళవుతారు. ప్లీజ్ పిన్ని గారు, ఒక్కసారి ఆలోచించండి. నాకైతే మనస్ఫూర్తిగా ఈ పెళ్లి జరగాలనుంది. మీ ఉద్దేశం కూడా అదే అని నా నమ్మకం. మీరైతే రండి. కుదరదు అంటే కనీసం ఒక ఫోన్ అయినా చేసి మాట్లాడండి. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. వస్తాను పిన్ని గారు, నమస్తే. ఇదిగో టాబ్లెట్ వేసుకో. ఏంటి మమ్మీ, మనం వద్దనుకున్నాం కదా, కానీ తనకేంటి ఈ పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్? ఒక మంచి సంబంధాన్ని ఎవరు వదులుకోర్రా. మన ఇంటికి తన ఆడపడిచిని పంపించాలని ఆ అమ్మాయి గట్టిగా అనుకున్నట్టుంది. ఆవిడనుకుంటే సరిపోతుందా? ఇక వాళ్ళ గురించి మైండ్ నుంచి తీసే మమ్మీ. కొన్ని మంచి విషయాలు జరిగేటప్పుడు అవతల వాళ్ళ తప్పులను కూడా క్షమించాలరా. ఎందుకు ఏంటి అని అడగకూడదు. అంటే ఏంటి మమ్మీ, ఇంకా నువ్వు ఈ పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావా? పిన్ని గారు, చూడండి, నేనిక్కడి వరకు వచ్చింది పిన్నిగారు చెప్పినట్టు నా ఆడపడుచు కోసమే. మీలాంటి మంచింటికి తన కోడలైతే తను చాలా సంతోషంగా ఉంటుంది. మీరు భూమి విషయంలో అవమానపడ్డారు. తను మళ్ళీ ఏం చేస్తుందో అని భయపడుతున్నారు. కానీ ఈసారి మీకు అలాంటి భయమేమీ అవసరం లేదు. తనని మేము గదిలో పెట్టి తాళం వేశాం. ఆమెను చూసి భయపడ్డామా? అంత లేదు. ఆ రోజేదో సంబంధం కోసం వచ్చాం కాబట్టి నలుగురిలో మాట్లాడితే బాగోదని ఊరుకున్నాం. అదే స్థానంలో
మా అమ్మతో ఇంకెవరైనా అలా ప్రవర్తించుంటే ఎలా సమాధానం చెప్పాలో అలాగే సమాధానం చెప్పేవాణ్ణి. మీకు నేను హామీ ఇస్తున్నాను, మళ్ళీ ఇటువంటి పొరపాటు ఏమీ జరగదు. జరిగింది మర్చిపోయి మళ్ళీ ఈ సంబంధం ఎలా కలుపుకోవాలా అని మీరు ఆలోచించండి. మీరు మనసు పెడితే ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. సరే అమ్మా, మేం ఆలోచించుకుంటాం, నువ్వు వెళ్ళిరా. మీరు ఆలోచించుకుంటారు అని తెలుసు, ఈ పెళ్లి జరుగుతుందని కూడా తెలుసు. నాకు కావాల్సింది అదే. సరే అండి, వెళ్ళొస్తాను. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? డాక్టర్ గారు పంపించారండి, మీకు ఇంజెక్షన్ ఇవ్వాలి. నాకు ఇంజెక్షనా? ఎందుకు? నాకు మాత్రం ఏం తెలుసండి, డాక్టర్ గారు వెళ్ళి మీకు ఇంజెక్షన్ ఇచ్చి రమ్మన్నారు. డాక్టర్ గారు అంత దూరం నుంచి చెప్పి పంపించారంటే నీ మంచికే కదా. నాకు ఇంజెక్షన్ ఎందుకు మాధవా? నేను బానే ఉన్నాను కదా. లేదు మేడం, ఈ ఇంజెక్షన్ ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పారు, లేదంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందంట. బాలేదు అంటే మెడిసిన్స్ ఇస్తారు, ఓకే. బాగున్నప్పుడు కూడా ఇవ్వడం ఎందుకు? డాక్టర్ గారు చెప్పారంటే కారణం లేకుండా చెప్పరు కదా మేడం. తను చెప్పేది కూడా నిజమే కదా భూమి. ఇప్పటికి తగ్గిపోయినా మళ్ళీ అటువంటి సమస్య రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ వేసి రమ్మని చెప్పి పంపించారేమో. ఇంజెక్షన్ వేయించుకోవాల్సిన అవసరం నాకే ఉంది మాధవ్. మన గురించి ఆమె ఆలోచించి ఇంత దూరం పంపించినప్పుడు కాదనడం కూడా మంచిది కాదు కదా. సిస్టర్, మీరు ఇంజెక్షన్ వేయండి. కూర్చో. వస్తాను మేడం. వస్తాను సార్. అలాగే. సిస్టర్, ఇంజెక్షన్ ఇచ్చావా? ఇచ్చాను డాక్టర్. వద్దని మన గొడవ చేశారా? అదేం లేదు డాక్టర్, ముందు వద్దని చెప్పారు, తర్వాత వేయించుకున్నారు. గుడ్, నువ్వు వచ్చేసి అలేఖ్యతో నేను మాట్లాడతాను. అలాగే డాక్టర్. మాధవ్, మాధవ్, ఏంటక్క పిలిచా? ఇలా చెప్పడం మీ అక్కకు కూడా బాధగానే ఉంది మాధవ. కానీ భూమి పరిస్థితి రాను రాను చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకే మనం ఒక నిర్ణయం తీసుకోకపోతే అది ముందు ముందు భూమికి ఎక్కడ ప్రమాదం అవుతుందోనని ముందు జాగ్రత్తగా చెబుదామని పిలిచాను. నా దగ్గర మీకు మొహమాటం ఏంటి బావా, చెప్పండి. భూమి పరిస్థితి చూస్తుంటే మానసికంగా తను ఏదో ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది తన వరకైతే పర్లేదు, మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానివలన ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలు చాలువని లేనిపోని గొడవలు జరుగుతున్నాయి.